Hello everyone, very good evening to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I am going to share the model question paper for the MPHW second year students in the subject of the midwifery for the Telangana as well as the Andhra Pradesh students. Section A questions. Next, section B questions. Okay, next coming to the Telugu medium students. Okay, so this is the model question paper for the all the entire MPHW vocational students in the subject of the midwifery. Okay, na? So this syllabus is applicable for the Telangana as well as the Andhra Pradesh students. Same syllabus. There is no changes at all. ఓకే, ప్యూర్గా ఈ సిలబస్ అనేది ఏపీ వాళ్ళకి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి అన్ని నర్సింగ్ సబ్జెక్ట్స్ అన్నీ సేమ్గా ఉంటుంది కాబట్టి సో అందుకే నేను ఏపీ అండ్ తెలంగాణ మెన్షన్ చేస్తున్నాను. ఇద్దరూ చదువుకోవచ్చు. ఓకేనా? సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను 2-3 మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడానికి. సో ఎవరైతే పీడిఎఫ్ తీసుకున్నారో నా దగ్గర నుంచి టెన్షన్ పడకండి, అవి చదవండి. అవి ఒక టఫ్గా అనుకోండి, ఓకే, మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో అందుకోసమే సపరేట్గా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు, మేడం టెక్స్ట్ బుక్ మొత్తం ఇచ్చారు పీడిఎఫ్లో అంటారు, కానీ మోడల్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు సైలెంట్గా ఉంటారు. అదే మీకు డిఫరెన్స్. Okay, so when I will give the important questions, you may raise the question, but when I will show the model question paper, you will be quiet. Okay, na? So that is the reason at the end of the examinations I said no, I will provide the model question papers in YouTube అని. ఓకేనా? కాబట్టి పీడిఎఫ్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ చదివితే ఓకే, చదవకపోతే ఈ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని ఒకసారి చెక్ చేసుకొని చదవండి, డెఫినెట్గా పాస్ అవుతారు. ఇంతకుముందు ఒక అమ్మాయి మేడం మా ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి అని మెసేజ్ చేసింది. పీడిఎఫ్ పెట్టినా ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫై. ఓకేనా? సాటిస్ఫై అవ్వరు, ఎందుకంటే క్వశ్చన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా బుక్ చూడగానే భయపడడం అని కాదు. ఓకేనా? ఫస్ట్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్నెస్ టువర్డ్స్ యువర్ ఎగ్జామ్. ఓకే, మంచి ఆలోచనతోని భయం లేకుండా దాని మీద ఒక మంచి పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినా కొంచెం బ్రెయిన్కి ఎక్కుతుంది. బ్రెయిన్కి ఎక్కిందంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సో మీకున్న జ్ఞానముతోటి ఆ క్వశ్చన్ని కొంచెం ఎలాబరేట్ చేయడానికి ఈజీగా ఉంది. ఎందుకంటే 18 మార్క్సే పాస్ మార్క్స్, అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకనే నేను ఇచ్చే మోడల్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ తడవుగా ఉండే డెఫినెట్గా మీరు మంచి స్కోర్ చేస్తారు. ఓకేనా? ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.